హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీ రెసిపీని చేసేయచ్చు. ఫస్ట్ చికెన్ బాగా కడగాలి. తర్వాత అందులో కారం, పసుపు, అల్లం వేసి లవంగా, ఇలైచి, దాల్చిన చెక్క, బగారా ఆకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్కి ఎక్కువ ఎంత మసాలా అనేది పట్టి దాన్ని కొంచెం సేపు వదిలేసేస్తే మ్యాగ్నేట్ అయిపోతుంది కదా, అప్పుడే మనకి చికెన్ అనేది చాలా మసాలా బాగా పడుతుంది దానికి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఎంత మ్యాగ్నేట్ అవుతే కుకింగ్కి మనకు అంత ఈజీ అవుతుంది. నిమ్మరసం, పెరుగు, చివరిగా ఆయిల్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి బిర్యానీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు. చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను. ఇది వన్ ఆఫ్ ఒక రెస్టారెంట్ స్టైలే. నాకు మా మామయ్య షెఫ్, తను చెప్పారనమాట. ఇంతకు ముందుకు నేను అందరు చేసినట్టు ఆనియన్స్ ఫ్రై చేసి అలా చేస్తుండే, కానీ మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ తింటే మాత్రం మనకి ఆనియన్స్ ఫ్రై అనేది కనిపించదు. పుదీనా వేసి చివరిగా మొత్తం బాగా కలపాలి. చికెన్ పీసెస్కి మొత్తం మసాలా పట్టేటట్టు మసాలా అంతా బాగా పడుతుంది చికెన్కి ఎంత మసాలా పడితే పీస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్కి మనకి ఈ మ్యాగ్నేట్ చేయడం అనేదే డిఫరెంట్. రెస్టారెంట్ స్టైల్లోనేమో నార్మల్ మనం పీస్ తింటే మనకి అంత టేస్ట్ అనిపిస్తుంది, కానీ మనం ఇంట్లో చేసుకున్న పీస్ అంటే మ్యాగ్నేట్ చేయడం వల్లనే పీస్కి ఫ్లేవర్ అనేది వస్తుంది. కారం, అల్లం అవంతా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక గంట సేపు చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి వదిలేసేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనము రైస్ ఎలా చేయాలో చూసుకుందాము. బాస్మతి రైస్ ఒక 30 minutes వరకు నానబెట్టాలి. బిర్యానీ అంటేనే మసాలా ఫ్లేవర్. మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే బిర్యానీ పర్ఫెక్ట్ వస్తుంది. అన్నీ టేస్ట్కి సరిపోయాయని కూడా కలుపుకున్నాక కొంచెం చేతిపైన వేసుకొని మనం టేస్ట్ చూడొచ్చు. అంటే ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఇట్లుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ దాంట్లో ఎక్కువైతే ఉప్పు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, మొత్తం తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో మంచిగా కలిపేటప్పుడే మసాలాలో ఉప్పు ఎంతవరకు కావాలనేది చూసుకొని వేసుకోండి. మ్యాగ్నేట్ అయినాక కూడా మనకి మొత్తం పైనకి తేలిపోతుంది ఆయిల్ అదంతా. ఎప్పుడైనా సరే మనం చూసుకోవచ్చు. బాగా కలపాలి, కానీ మొత్తం అంతా పీసెస్కి పట్టేటట్టు. చివరిగా నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. కలిపి ఒక 1 hour రెస్ట్ పెట్టేసేయాలి దాన్ని. ఎంత ఎక్కువసేపు చికెన్ నానితే మనకు అంత తొందరగా బిర్యానీ దమ్ అనేది అవుతుంది. నెక్స్ట్ రైస్ మనం ఎలా చేసుకుందామో చూద్దాము. బాస్మతి రైస్ దావత్ అయితే చాలా బాగుంటుందండి. అది ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నార్మల్ షాప్లో అయితే కొంచెం ఎక్కువసేపు పెట్టినామనుకో రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో దావత్ రైస్ అయిందనుకో ఒక 20 minutes అట్లా కడిగి సోక్ చేసేస్తే ఓకే. వాటర్ తీసుకోవాలి. కలిపిన దాన్ని మనం ఏదైతే బిర్యానీ చేస్తామో ఆ బౌల్లోకి మొత్తం ఈక్వల్గా పెట్టుకోవాలి. పీసెస్నంతా మళ్ళీ బాగా కలిపి పీసెస్నంతా బౌల్లో ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. ఏదైతే బిర్యానీ బౌల్ చేస్తామో దాంట్లో. నెక్స్ట్ మనము బిర్యానీ రైస్ కోసం ప్రాసెస్లోకి వెళ్దాము. బిర్యానీ రైస్ కోసము 1/2 kgకి నేను మీకు చూపించడానికి జస్ట్ 1/2 kg బిర్యానీ చేస్తున్నాను. 1/2 kgకి 1/2 kg ఈక్వల్ తీసుకోవాలన్నమాట. రైస్ కూడా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ చికెన్ అనేది కనిపించదండి. మ్యాక్సిమం అందరూ చికెన్ ఫ్యాన్సే ఉంటారు మటన్ కంటే కూడా, ఎందుకంటే ఇది తొందరగా డైజెషన్ అయిపోతుంది. బాస్మతి రైస్ని మంచిగా నార్మల్గా ఒక 3 times కడుక్కోవాలి. ఎక్కువ పిసుకొద్దండి రైస్ని. పిసికినామనుకో బియ్యం అనేది విరిగిపోతుంది. రైస్ కడుక్కునేటప్పటికి మనం వాటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వాటర్ అనేది వేసుకున్నాక బిర్యానీ రైస్ అతుక్కోకుండా ఉండడానికి దాంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ మన ఆప్షన్ వేసుకుంటే రైస్ అతుక్కోకుండా ఉంటుంది. అందులో సాజీరా కూడా వేయాలి, మరాఠీ మొగ్గ. నేను ఆల్రెడీ చికెన్లోనే మ్యాగ్నేట్ చేసే దాంట్లో అవన్నీ వేసాను. వాటర్ అనేది ఇలా బాయిలింగ్ కావాలి.
అయ్యేటప్పుడు మనం ఇందులో నానబెట్టిన రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ కూడా కలపొద్దండి, నార్మల్ సైడ్స్ నుంచే. ఇంక ఇది ఒక 60% జస్ట్ మనం రైస్ టచ్ చేస్తే విరిగిపోతే ఇన్నఫ్, మనకి బిర్యానీ రెడీ అయినట్టే. మొత్తం ఇట్లా మనం నార్మల్గా రెగ్యులర్ అన్నం ఉండేటట్టు చేసామనుకో, దమ్కి వేసినప్పుడు బిర్యానీ అనేది రైస్ చాలా మెత్తగా అయిపోతుంది. ఇది నార్మల్ ఒక 60% ఉడికింది అని అంటే రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పటికి రైస్ కూడా ఉడికితే మనకి ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండగానే రైస్ కట్ చేసేయాలి. కట్ అయ్యింది అని అంటే మ్యాక్సిమం బిర్యానీ రైస్ కుక్ అయిపోయినట్టే. దీన్ని మనం నానబెట్టిన చికెన్లో వాటర్ లేకుండా రైస్ని బిర్యానీలో వేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా వేసుకొని సెట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది మనకి రైస్ ఉడుకుతుంది. ఉడికిన టైంలో చికెన్ది మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దీన్ని చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ మనకి బాగా మ్యాగ్నేట్ అయ్యి రెడీ అయిపోయినట్టే. రైస్ వేసేస్తే బిర్యానీ రెడీ. కానీ ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ కావాలంటే కూడా కింద కామెంట్లో పెట్టండి, నేను మీకు సెండ్ చేస్తాను, పెడతాను. లాస్ట్గా బిర్యానీ రెడీ చూడండి.